మహాభారతం కురుక్షేత్ర యుద్ధ రంగాన మహాసముద్రం లాంటి కౌరవ సేనను దానికి నాయకుడైన భీష్ముణ్ణి చూసి ధర్మరాజు కంగారుపడి అర్జునుణ్ణి తన దగ్గరికి పిలిచి, చూశావా శత్రుసేన ఎలాంటి దుర్భేద్యమైన వ్యూహం పన్ని ఉన్నదో, పైగా వారి పక్షాన భీష్ముడు ఉన్నాడు. ఈ సేనను గెలవటం మన వల్ల అవుతుందా అని అడిగాడు. రాజా, జయానికి బలము వీర్యము ప్రధానము కావు, ధర్మము ప్రధానము. మన పక్షాన ధర్మము ఉన్నది, పైగా కృష్ణుడు మన పక్షాననే ఉన్నాడు. మనకు విజయం తథ్యం అని అర్జునుడు ధర్మరాజుకు ధైర్యం చెప్పాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో యుద్ధరంగంలోకి ప్రవేశించే ముందు దుర్గా స్తోత్రం చేయమని సలహా ఇచ్చాడు. అర్జునుడు రథం దిగి యుద్ధరంగం వైపు తిరిగి చేతులు జోడించి దుర్గామాతను ధ్యానించాడు. తర్వాత తిరిగి రథం ఎక్కి, కృష్ణ, నేను ఎవరితోనైతే యుద్ధం చేయవలసి ఉన్నదో వారందరినీ ఒకసారి చూస్తాను. నా రథాన్ని 2 సేనలకు మధ్యకు తీసుకుపోయి నిలబెట్టు అన్నాడు. కృష్ణుడు అలాగే చేశాడు.